అరే నాయన నువ్వు మొన్న మెల్బోర్న్ పోయి వచ్చినావు అంటేనే, ఆడమ్ గిల్క్రిస్ట్ మీరందరూ ఒక మ్యాచ్లో పార్టిసిపేట్ చేసినారంటేనే ఫోన్ వచ్చి ఉండదు మీ బంధువుల నుంచి. ఏదో టొరంటో నాయగరా ఫాల్స్ పోయించాను, లేదా మీరు ఏదో ఇల్లు కడుతున్నారనే ఎవడో అడిగినాడు. ఇట న్యూస్ వచ్చినప్పుడు మాత్రం బంధువులు ఫోన్ చేస్తారు, ఏమిరా పేపర్లో వచ్చిందంటేనే. ఇంకొంతమంది ఇంకొక ఎక్స్ట్రీమ్, మా ఇంట వంట ఇట్లాంటి మచ్చ లేదు నాయన. మచ్చ రావాలంటే ఏదో ఒకటి చెయ్యాల, చేస్తేనే వస్తుంది మచ్చ. ఏమి చేయకుండా కూర్చోంటే కూడా మచ్చ వస్తుంది, బట్ మీకు కనబడదు. వద్దురా నాయన కాబెట్టుకో అంటారనమాట. ఎదవ సామెతలు ఒకటి, మచ్చ ఉందా అది ఉందా. బయటకు పోయి యుద్ధం చేస్తే తగలతా దెబ్బ, రక్తం వస్తుంది, అప్పుడు మచ్చ ఏర్పడుతుంది. గమ్మును కూర్చోంటే కొద్ది రోజుల తర్వాత ఎవరైనా ఇది విగ్రహమా మనిషి అనుకుంటారు. మరి